ఆక్వా రంగంలో రైతులను లాభసాటిగా మార్చేందుకు ప్రముఖ కంపెనీల మేతలను వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్వా రైతుల ప్రయోజనార్థం రైతులను చేరువలో వారి అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు పెదపాడులో వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ ఫీడ్ సముదాయాన్ని ప్రారంభించడం జరిగిందని వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ అధినేత విద్యాసాగర్ వర్మ తెలిపారు. పెదపాడులో వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ ను ప్రముఖ వ్యాపారవేత్త ముళ్లపూడి శ్రీనివాస్, ఎంవీఎస్ వర్మ, బిఎన్ఆర్ నాగరాజుల ఆధ్వర్యంలో రైతులు, ప్రముఖ మేతల కంపెనీల ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ప్రారంభం అనంతరం ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కంపెనీల ప్రతినిధులను, రైతులను వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ముదుండి విద్యాసాగర్ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆక్వా సాగులో రైతులు తీసుకోవాల్సిన మెళకువలు, సాగు చేయు పద్ధతిపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత ముదుండి విద్యాసాగర్ వర్మ, శ్వేత దంపతులు మాట్లాడుతూ రైతులకు, ప్రముఖ కంపెనీలకు చెందిన ఆక్వా మేతలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి సాగును సులభతరం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చలసాని అంజనా ప్రసాద్, పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, సంధ్య ఆక్వా ఎక్స్ డైరెక్టర్ కోనం హరికృష్ణ, సంధ్య ఆక్వా ఎక్స్ సేల్స్ డైరెక్టర్ కోనం ఉమేష్, దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వేములపల్లి మోహన్ కృష్ణ, గ్రో బెస్ట్ ఫీడ్స్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ హెడ్ ఇండియా రాజేష్ గోవిందన్, గ్రో బెస్ట్ ఫీడ్స్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ టెక్నికల్ మేనేజర్ ఎస్ నల్లిప్పన్, సేల్స్ డైరెక్టర్ స్క్రేటింగ్ ఆక్వా కల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆశీష్ మూల్యే, శ్రీ కుమార్ ట్రేడింగ్ కంపెనీ యజమాని గాదిరాజు సుబ్బరాజు, శ్రీ కుమార్ ఎంటర్ప్రైజెస్ గాదిరాజు వెంకట కిరణ్ కుమార్, ద్వారకా సీ ఫుడ్స్ ఎండి మున్నంగి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాజు వెంకట కిరణ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. సిరి ఆక్వా నుండి జి శ్రీనివాస్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి మీ వాల్యూ 93 నుంచి 2006 వరకు ఒకే కంపెనీగా ప్రయాణం చేసామండి. తర్వాత 2006లో మనం విడిపోయి పామర్ దగ్గర మనం హిందుస్థాన్ లివర్ ఫ్యాక్టరీ కొన్నామండి. అక్కడ నుంచి మనం ప్రాసెసింగ్లో అక్కడ నుంచి గ్రో అవటం స్టార్ట్ చేసామండి. తర్వాత అక్కడ పక్కనే ఇంకొక 2 ఫ్యాక్టరీ కట్టాము. తర్వాత కాకినాడలో ఒక 4 ఫ్యాక్టరీలకు కట్టామండి. ప్రాసెసింగ్లో ఈరోజు ఇండియాలో మనమే నెంబర్ 1 ఉంది. సంవత్సరానికి వచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ 2000 కంటైనర్స్ దాకా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం రకరకాల కంట్రీస్కి. దీంతోపాటు మనకి అమెరికాలో ఇంపోర్టింగ్ కంపెనీస్ ఉన్నాయండి. అమెరికాలో, కెనడాలో, యూరోప్లో, దుబాయ్లో ఇట్లా. సో అక్కడ ఏంటంటే మనం ఇండియా నుంచి అలాగే వేరే దేశాల నుంచి కూడా రొయ్యలు, అదేవిధంగా చేపలు కూడా మనం ఇంపోర్ట్ చేసి అక్కడ కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మనం ఎప్పటి నుంచో మనకి హ్యాచరీ ఉందండి, ఫార్మింగ్ ఉందండి, అన్నీ ఉన్నాయి. ఎప్పటి నుంచో మనం రైతులందరూ మనకి ఈ 30 ఏళ్ళలో మనకి బాగా సహకరించారు. మనం రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి మా బాబాయ్ గారు ఇట్లా ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టి ముందుకు తీసుకెళ్దాం. అందరికీ మంచి ఫీడ్ ఇస్తే మనకి మంచి క్వాలిటీ రొయ్యలు వస్తాయి, మన బయర్స్ కూడా బాగా హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్లో స్టార్ట్ చేసామండి. 24 ఫిబ్రవరిలో మనం ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము ఫీడ్ ప్లాంట్. తర్వాత ఒక 6 నుంచి 8 నెలలు మనం ఓన్లీ ట్రయల్సే చేసామండి. అన్ని ఏరియాల్లోని, అన్ని డెన్సిటీల్లోని, అన్ని సెలనిటీస్లోని ఎలా గ్రోత్ వస్తుంది అనేది మొత్తం ట్రయల్ చేసుకొని అన్ని ఏరియాల్లో బాగుంది అనుకున్నాకే మనం 24 అక్టోబర్లో భీమవరంలో మనం ఫీడ్ లాంచ్ చేసామండి. అక్కడ నుంచి మనకి డీలర్స్ స్టార్ట్ అయ్యారండి. ఈ రోజుకి మనకి 31 మంది డీలర్స్ వచ్చారండి. లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ 15,000 టన్స్ సేల్ చేసాము. ఫస్ట్ ఇయర్లోనే చాలా బాగా గ్రో అయ్యామండి. ఇదంతా మా రైతులు, మా డీలర్స్ సహకారంతోనే జరిగిందండి. అలాగే మా ఎంప్లాయీస్ కూడా అందరూ బాగా కష్టపడి మన సేల్స్ని, టెక్నికల్ సపోర్ట్ కూడా ఫార్మర్స్కి ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందండి. ఇలాగే మనం ఇంకా ఈ సంవత్సరం టైగర్ ఫీడ్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నామండి. దాంతో ఇంకా చాలామంది రైతుల దగ్గరగా వెళ్తాం మనం. మీరందరూ మాకు సహకరించి మా ఫీడ్ని అందరూ ట్రయల్ చేసి డెఫినెట్గా మనం మంచి క్వాలిటీతో ఫీడ్ ఇస్తున్నామండి. మీరందరూ ట్రై చేసి కంపేర్ చేసి చూసుకోండి, బాగుంటేనే అందరూ వాడండి. మనం ఫీడ్లో కూడా మంచి క్వాలిటీ రా మెటీరియల్లను మనం అందిస్తున్నామండి. మేము దగ్గరుండి ప్రతి ఫ్యాక్టరీకి వెళ్ళి రా మెటీరియల్ మంచి క్వాలిటీ పర్చేస్ చేసుకొని ఫ్యాక్టరీలో కూడా మనకి మంచి న్యూట్రిషనిస్ట్ ఉన్నారండి. ఇండియాలో ఆయన బెస్ట్ న్యూట్రిషనిస్ట్. ఫార్ములా కూడా అంతా బాగుంటుంది మనది. మీరు ఫీడ్ చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. మన ప్రాసెసింగ్లో కానివ్వండి, క్వాలిటీలో కానీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అనేది ఒకసారి వచ్చేది కాదు, అండ్ అలాగే ఒక్కళ్ళతో మాత్రమే వచ్చేది కాదు అని మీరు ఇవాళ ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకొని వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏ ఒక్కరిని అంటే సక్సెస్ రావాలి అంటే మంచి ప్రోడక్ట్ ఉండాలి, మంచి ప్రోడక్ట్ ఉండాలంటే ఫార్మర్స్ కూడా బాగుండాలి అని ఆలోచించిన మీ ఆలోచన చాలా 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 బాగుంది. అండ్ అలాగే ఇందాక కొంచెం టైం లేట్ అవ్వడం వల్ల రాగలేకపోయిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళని కూడా పెంచేద్దాం. శ్రీ ములన్ చేసి ఎక్స్క్లూజివ్గా మీ అందరికీ మా ఫీడ్ అంటే ఏంటి, మా ఫీడ్లో ఏముంది, దానివల్ల సక్సెస్ ఎలాగా అంటే మా ఫీడ్ ఈ ఏరియాకి కొత్తది, కానీ ఈ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ మా ఫీడ్ ఎస్టాబ్లిష్ బ్రాండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. లేదంటే మీ ఫ్రెండ్స్ బయట వాళ్ళు చేసే రైతుల దగ్గర కూడా మీరు అడిగి ఈ బ్రాండ్ ఏంటి, ఈ బ్రాండ్లో ఉన్న దమ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒక అవకాశం దొరికినప్పుడు కంపల్సరీ మీ అందరితో మీట్ అవుతాం. పర్సనల్గా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. సో వన్స్ అగైన్ వర్మ గారికి చాలా థ్యాంక్స్, మాకు కూడా ఒక అవకాశం ఇచ్చేదానికి. థ్యాంక్ యూ. చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఫినిష్ చేసేసారండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ నలియప్పన్ గారు ఫ్రమ్ నేషనల్ టెక్నీషియన్ మేనేజర్ ఆఫ్ గ్రోబెస్ట్. ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్ సార్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్తే అండి.
నాకు గ్లోబస్లా నేషనల్ టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తున్నాను దాదాపు లాస్ట్ 7 yearsగా. ఒక్కో ఫీల్డ్లో దాదాపు 94 నుంచి ఉన్నాను. సో ఇప్పుడు గ్లోబస్ గురించి మనం పర్టికులర్గా చెప్పాలంటే మల్టీనేషనల్ కంపెనీ మనకు ఆల్రెడీ రాజేష్ గారు చెప్పినట్టు 8 countries మనకు ఆపరేషన్ ఉంది. దాదాపు వియట్నాం, చైనా, థాయిలాండ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ దోస్ మార్కెట్స్. సో ఇప్పుడు మా గ్లోబస్ నుంచి పర్టికులర్గా చెప్పాలంటే మనకు ఓన్గా మనకు ప్రీమిక్స్ అనేది మనకు ఓన్ ప్రీమిక్సెస్ అనేది ఉంది. సో మనం బయట సోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో గ్లోబస్ గురించి అందరికీ తెలుస్తుంది. మన దాదాపు టైగర్ కల్చర్ నుంచి మనకి అప్పటి నుంచే మనకి వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ అప్పుడు లీడింగ్లో ఉన్నది. సో దాంట్లో గ్లోబస్ కూడా ఒకటి. సో అప్పటి నుంచి కూడా మనకి ఈ ప్రీమిక్స్ అనేది మనం ఓన్గా తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా క్వాలిటీ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మనకి మామూలుగా పసిఫిక్ వైట్ అనేది మన టైగర్కి మన మడామికి పసిఫిక్ వైట్, తర్వాత టైగర్కి మన స్మార్ట్ ఫీడ్, తర్వాత అంతేకాకుండా స్పెషల్ ఫీడ్స్ కూడా ఉంటుంది. మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మన ఫంక్షనల్ ఫీడ్స్ కూడా ఉంటుంది. తర్వాత గ్రోత్ బూస్టింగ్ కోసం కూడా ఫంక్షనల్ ఫీడ్స్ ఉంటుంది. అంతేకాకుండా మనకి మన పాండ్ని పాండ్ వాటర్ క్వాలిటీ కానీ పాండ్ వాటర్ మేనేజ్మెంట్ కానీ ప్రోడక్ట్స్ అక్వా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి అన్ని రేంజ్లు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ షాప్లో మీకు అన్ని వెరైటీస్ కూడా మీకు అందుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్స్ ఇదంతా కూడా మన డీటెయిల్గా మళ్ళీ తర్వాత ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. సో ఈ వివిఎస్ వర్మ గారికి మాకు చాలా థ్యాంక్స్ అండి, మన గ్లోబస్ట్ మన డీలింగ్ చేసేదానికి. సో ఈ షాప్ ఓపెనింగ్ ఇవాళ ప్రారంభం చేసినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ చాలా తీసుకున్నాను. మీ నుండి రావడం జరిగింది అండ్ క్లియర్గా ఒక్కొక్క డీటెయిల్డ్ పాయింట్ మనకి వివరించిస్తారు. థ్యాంక్ యూ సార్. Namaskaram. My name is Ashish Mulle and I take care of Scrating company here in India, and I have a small presentation and I am sorry I will not able to speak in Telugu, so please forgive me for that. We have a small presentation from Scrating side. So I think he will join along with me. So we have few slides and then Scrating is the aqua division. Rao is the animal division, and then we have new frontier wherein we invest in new ventures. So Iruvaka is also our company. These are 3 companies. We have 19 operation companies in India and 28 operation companies in Rao. This is part of SHV. SHV is around 125-year-old company, and you all will agree with me. If some company is there for 125 years, then I'm sure they must be doing something. And they must be producing almost quality feed, and that's why they could able to survive for 125 years on the globe. This is our purpose, feeding the future, and around 24 million portions we offer seafood per day in the world. This is Scrating factory in Norway. We have more than 30 production plants in 17 countries. We have over 125 years experience, 4,600 employees across the globe, over 2.5 million tons of feed production annually capacity. We have 5 business units. One is salmon. Salmon is our core. We started our company with salmon feed, which is cold water fish, and then we grew in Latam and in South Europe, in MEA and then Asia. We have around, so our strength is our research facility, and we invest almost 20 crore every year only in research. I think you can translate this in Telugu, this particular vision. Then we have hatchery products, then we have shrimp products, then we have fish feed, we have aqua specialty products. So we want to provide complete solution in terms of technification also. Samuel will take you through SK360 concept, what is technification, because nowadays it is difficult to get manpower, and day by day there is a lot of stress in terms of handling the manpower. So we have come up with this new concept called SK360, which we will explain in detail. But it is basically we want to technify entire India aquaculture. That is our objective. అది మా మోటివేషన్ లేకపోతే అంబిషన్ ఏంటంటే, మా యొక్క లక్ష్యం ఏంటంటే ఆక్వాకల్చర్లో ప్రతి ఆస్పెక్ట్ని మనం టెక్నిఫై చేయాలి. న్యూట్రిషనల్ సొల్యూషన్స్ ఏ ఫీడ్ అయినా న్యూట్రిషనల్గా
హై బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం, అలాగే సస్టైనబిలిటీగా ఉండటం కోసం మా కంపెనీ ప్రయత్నం చేస్తుంది అన్నమాట. This is our factory in Gujarat, and we take stock from this factory. So this is Indian manufacturing, make in India concept. These are our products. Maybe because there is a paucity of time, so we will just run you through the Gamma and Optiline. These are the two products. Gamma is for 1MI and Optiline is for BT feed. It's a BT feed. Army is for functional feed. Lorica is our hatchery feed. It's Stella S and Stella B is our fish feed. Then we have hatchery division wherein we offer our Elevia product to all the hatchery people, and then we have aqua specialty product, and they are doing very well in India, and then SK360 concept. మాకు ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఫస్ట్ హ్యాచరీ నుంచి చివరి ఫిష్ ఫీడ్ వరకు అన్నీ ఉన్నాయి. పైన మనం చూస్తే గ్రోఅవుట్లో గామా వెనామీ ఫీడ్, ఆక్టిలైన్ అనేది మా ఎక్స్ట్రూడెడ్ ఫీడ్, స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఆటో ఫీడర్స్ అన్నమాట. తర్వాత ఆర్మీస్ అనేది మా నర్సరీ ఫీడ్, తర్వాత కూరలేని మా బ్లాక్ టైగర్ ఫీడ్, తర్వాత లోరికా మా నర్సరీ ఫీడ్, ఆర్మీస్ అనేది మా ఫంక్షనల్ ఫీడ్, స్టెల్లా ఎస్ స్టెల్లా బి అది మా ఫిష్ ఫీడ్ అనమాట, కొండగొప్ప మేత, ఎలీవియా వైటాలిస్ జిమ్మా ఇవన్నీ హ్యాచరీ ఫీడ్స్, హ్యాచరీ సెగ్మెంట్స్లో వాడతారు. అలాగే ఆక్వా స్పెషాలిటీ మందు ప్రోబయోటిక్స్, తర్వాత డిజిన్ఫెక్టెంట్, మినరల్స్ ఇవన్నీ కూడా మా పోర్ట్ఫోలియోలో ఆటో ఫీడర్, వీటన్నిటినీ కలిపి SK360 అంటాం అన్నమాట. ఇదేంటంటే 3 భాగాలు, ఒకటి ప్రొసిషన్ ఫీడింగ్, 2 ఫార్మ్ మేనేజ్మెంట్, 3 టెక్నికల్ సపోర్ట్. ఫీడింగు రొయ్యకి ఎంత కావాలో అంత స్ట్రైట్ అవే దాని నోట్లోకి వెళ్తుంది. అంటే ఇది బఫే ఫీడింగ్ లాంటిది. ఆటో ఫీడర్ అక్కడే ఉంటుంది, అది జిమ్ముతూ ఉంటే రొయ్యకి కావాల్సిన ఫీడ్ ప్రతి 3 నిమిషాలకి కొద్ది కొద్దిగా జిమ్ముతుంది. అది చాలా ఉపయోగపడుతుంది రొయ్యకి. దీంట్లో ఉపయోగం ఏమిటి అంటే లెస్ సైకిల్స్. మనకి 4 నెలలు క్రాప్ పడితే ఇందులో 3.5 నెలలే పడుతుంది. అంతేకాదు FCR బెటర్గా ఉంటుంది, మాన్యువల్కి దీనికి కనీసం 0.1% తక్కువ వస్తుంది. అంతేకాదు గ్రోత్ బాగుంటుంది, అలాగే సర్వైవల్ రేటు చాలా బాగుంటుంది, సైజ్ వేరియేషన్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే PM125 అంటే ఈ హాపర్ ఉంది కదా, హాపర్ 125 kgsని ఎక్విప్ చేస్తుంది. ఇది పూర్తిగా సోలార్ మీద బ్యాటరీ మీద పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. 4 రోజులు కరెంట్ లేకపోయినా ఇది, వాతావరణం ఎండ లేకపోయినా కూడా ఇది పనిచేస్తుంది. అంతేకాదు ఇది యాప్ బేస్డ్ మోడల్. మీరు ఫోన్లో మీరు షెడ్యూల్స్ సెట్ చేసుకోవచ్చు, ఫోన్లో ఆపుకోవచ్చు, ఫోన్లో ఫీడ్ పెంచుకోవచ్చు, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు వెనామీలో సక్సెస్ అవుతుందంటే వెనామీ చాలా స్పీడ్గా మూవ్ అవుద్ది వాటర్లో, అదే పక్కనే టైగర్ చూస్తే చాలా లెథర్జిక్గా మూవ్ అవుతుంది. అందువల్ల వెనామీలో మాత్రమే ఈ ఆటో ఫీడర్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది. ఇది ఆటో ఫీడర్ పొజిషనింగ్. మీరు 1 ఎకరం ట్యాంక్ తీసుకుంటే స్లెడ్జ్లోకి వెళ్లకుండా దాన్ని పొజిషన్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఒకసారి చూస్తే ఇది 12 మీటర్స్ రేడియస్ మా ఫీడ్ జిమ్ముతుంది అనమాట. చూడండి అలాగా వాన పడినట్టు 12 మీటర్స్ ఇది జిమ్ముతుంది. మీరు మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫీడింగ్ ఇస్తూనే ఉండొచ్చు, మీ షెడ్యూలింగ్ బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది గట్ నుంచి ఒక 5 మీటర్ల లోపల పడిలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 12 మీటర్స్ మీరు చెక్ చేసుకుని పెట్టుకోవచ్చు. దీని ఫీడింగ్ జోన్ ఎంత వస్తుంది అంటే 450 మీటర్లు వస్తుంది, రేడియస్ 12 మీటర్లు. ఫీడింగ్ని మీరు షెడ్యూల్స్ ఎలాగ ఇచ్చుకోవచ్చు, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇచ్చుకోవచ్చు. లేకపోతే సమ్మర్లో అయితే మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుని రాత్రి 9 వరకు ఇచ్చుకోవచ్చు. అంటే మాన్యువల్ ఫీడింగ్లో ఏం చేస్తారంటే 4 సార్లు వేస్తాం, తక్కువ ఫీడింగ్ షెడ్యూల్ ఉంటుంది, లేకపోతే ఫీడింగ్ టైం ఉంటుంది. అదే ఆటో ఫీడర్లో ఎక్కువ ఫీడింగ్ టైం ఉంటుంది, మట్టి తినే శాతం బాగా తగ్గుతుంది. దీనివల్ల వైట్ గట్లు కానీ లేకపోతే గట్ ఇన్ఫెక్షన్స్ కానీ రొయ్యలకి రావడానికి బాగా తక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ఆటో ఫీడర్ యొక్క ఉపయోగాలు ఏంటని మనం చూస్తే ఫ్రెష్ పిల్లెట్ పడుతుంది. పిల్లెట్ మహా అయితే 2 నిమిషాలు నీటిలో నానుతుంది అంతే. తర్వాత గట్ట బాగుంటుంది, సైజ్ వేరియేషన్ తక్కువ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, వాటర్ క్వాలిటీ బాగుంటుంది, సాయిల్ క్వాలిటీ బాగుంటుంది.
డిఓసి తక్కువ అవుతుంది. ఈ క్వాలిటీ బాగుండటం వల్ల డిఓసి తక్కువ డిఓసిలోనే ఎక్కువ గ్రోత్ వస్తుంది. సీజనల్గా మీరు ఫీడింగ్ షెడ్యూల్స్ని మీ మొబైల్లో మీరు మార్చుకోవచ్చు. క్రాస్ కంటామినేషన్ ఉండదు. ఇది చాలా ఉపయోగం. అస్తమానం మీ పనోడు చెరువులో దిగడు. ఒకసారి పొద్దున్నే ఆ హాఫర్లో మేత వేసేస్తే మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. చెట్టు కూడా జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ పెట్టేయచ్చు. అంటే అస్తమానం నీటితో కాంటాక్ట్ మీ పనోడికి ఉండదు కాబట్టి క్రాస్ కంటామినేషన్ బాగా తగ్గుతుంది. అంతేకాదు మీ వర్కర్ని వేరే పనులకు ఉపయోగించుకోవచ్చు. లేకపోతే 10 మంది పనిచేసే కాడ 5 వర్కర్స్తో సరిపోతుంది. ఇది ఫ్యూచర్లో ఇది కూడా జరుగుతుంది. వర్కర్స్ దొరకరు కాబట్టి ఖచ్చితంగా టెక్నిఫికేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి. అలాగే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇది కూడా చాలా ఉపయోగం. సస్టైనబిలిటీ పెరుగుతుంది. ఫైనల్గా మీ FCR బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక మీకు కంపారిజన్ చూస్తే సేమ్ ఫీడు స్ప్రెట్టింగ్ 360 వాడిందేమో 1.25 FCR వస్తే మాన్యువల్ వాడిందేమో 1.4 FCR వచ్చింది. FCRలో తేడా ఉంది, డిఓసిలో తేడా ఉంది, హార్వెస్ట్ కౌంట్లో కూడా తేడా ఉంది. 103 రోజుల్లో 38 కౌంట్ వస్తే 125 రోజుల్లో 140 కౌంట్ మాత్రమే వచ్చింది. సేమ్ ఫీడు ఆటో ఫీడర్కి పక్క చెరువులు ఆటో ఫీడర్కి లేకపోతే మాన్యువల్ ఫీడింగ్కి అంత తేడా ఉందన్నమాట. అందువల్ల రేపొద్దున ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఆక్వాకల్చర్ సొసైటీ ఏంటంటే ఆటో ఫీడర్లు మాత్రమే. ఈ అవకాశం ఇచ్చిన వరం గారికి థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు ఒక చిన్న నోట్ ఏంటంటే మా ఫీడర్ అక్కడ షాప్ దగ్గర డిస్ప్లే పెట్టాం. మీరందరూ ఒకసారి వెళ్ళి ఫీడర్ని చూడండి, తాకి చూడండి, ఫీల్ అవ్వండి. మీకు వర్త్ అనిపిస్తే మీరు 2-3 ట్యాగులు పెట్టి చూసుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శామ్యుల్ గారు. అక్కడక్కడ మా రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఇక్కడ ఏదైతే ఇక్కడ డెమోలో ఎల్ఈడిలో ఈ మాన్యువల్ ఫిల్టర్ చూపించారో అది మీకు అక్కడ షాప్లో వివి ఆక్వా ఎంటర్ప్రైజెస్లో ఆల్రెడీ డెమోకి పెట్టారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసి హౌ ఇట్ వర్క్ అన్నది మీరు చిన్న పాండ్స్లో కానీ ట్యాంక్లో కానీ అంటే మొత్తం చెరువులో మొత్తానికి వేసేసి చూసుకోమంటే నేను ఫస్ట్ ఎవరో చెప్పారు కదా, ఫస్ట్ చూసుకొని. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది అండి. మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఇంకొక స్పెషల్ పర్సన్ చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. బిఎన్ఆర్ నాగరాజు గారు అయితే ముఖ్య కారకులు, వర్మ గారి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వస్తే చూద్దాం అనుకుంటున్నాం, బట్ కాకపోతే అక్కడ ఇంకా గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళ ఇన్విటేషన్లో కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ పర్సన్ అయితే స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెయిట్ 1 minute. శ్రీ కూనం ఉమేష్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఉమేష్ గారు. సో ప్లీజ్ సరే వచ్చేసేయండి సార్. మీరు ఏమైనా మాట్లాడితే మేమందరం వినాలనుకుంటున్నాం అండి. వినాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒకసారి కొంచెం గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు, పర్లేదు. మా ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే ఇక్కడికి వచ్చిన పైన కూర్చున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా టీం అందరి తరపున అండ్ అలాగే వర్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ప్లీజ్ ఇంతసేపు చాలా ఓపిక్గా కూర్చొని ప్రతి ఒక్క టాపిక్ని కాన్సెప్ట్ని చాలా శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం అన్నీ చూసుకుంటా టెస్ట్
మన కుర్రోళ్ళు ఎవరున్నారు? కుర్రోడు ఒక ఇవ్వాలని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేపిస్తున్నారు వర్మ గారు మరొకసారి. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇవి అయితే ఎల్ఈడిలో ప్లే అవుతుంది. మేడం ఒకసారి అందరికీ నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్ వర్మ. నేను ఈరోజు వివియాక్ ఎంటర్ప్రైజ్ అనే ఫీడ్ షాపు పెద్దపాడు గ్రామంలో ప్రారంభించడం జరిగిందండి. ఆక్వా రైతులు వారి అభివృద్ధికి తెచ్చడానికి ఆక్వా రైతులకి అతి చేరువలో ఈ షాప్ పెట్టడం జరిగిందండి. కావున ఆక్వా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సంధ్య ఆక్వా ఎక్స్, గ్రో బెస్ట్ స్క్రిప్టింగ్ కంపెనీ ఈ 3 లాంచ్ చేయడం జరిగిందండి. ఇట్లా ప్రతి ఆక్వా రైతు వినియోగించుకుని ఆక్వా ఎక్స్ అనే కొత్త కంపెనీ ఫీడ్ మార్కెట్లోకి వచ్చిందండి. బెటర్ మంచి గ్రోత్, మంచి ఎఫ్సిఆర్, దానివల్ల రైతుకి మంచి లాభం చేకూరుతుంది. మార్కెట్ ప్రైస్ ఈ ఫీడ్ అన్నీ కూడా మార్కెట్ అంతా కాంపిటీషన్లో ఉందండి. ఆ కాంపిటీషన్లో సంధ్య ఆక్వా ఎక్స్ కూడా ఉందండి. మంచి ప్రైజ్లు ఇస్తున్నాము. బెస్ట్ ఎఫ్సిఆర్ వచ్చేటట్టు రైతులందరికీ మంచి కౌంట్లు పట్టేటట్టు ఉండే రకంగా ఈ ఫీడ్ ఉంది కాబట్టి ఈ ఫీడ్ మనం తీసుకురావడం జరిగిందండి.